హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 9/1/2025 జనవరి గురువారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం 40 నుంచి 50 రూపాయలు, ఉజాలా వంకాయ 30 నుంచి 40 రూపాయలు, వరి వంకాయ 15 నుంచి 25 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 30 నుంచి 40 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 50 నుంచి 55 రూపాయలు, చౌ వంకాయ 15 నుంచి 25 రూపాయలు, వైట్ బీన్స్ 30 నుంచి 40 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 50 నుంచి 65 రూపాయలు, సన్న చిక్కుడు 50 నుంచి 60 రూపాయలు, గోరు చిక్కుడు 60 నుంచి 70 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్తా 250, కొత్తమల్లి 50 కట్టల బస్తా 150, బెండకాయ కేజీ 30 నుంచి 50 రూపాయలు, ముల్లంగి కేజీ 10 నుంచి 15 రూపాయలు, ఊటీ క్యారెట్ కేజీ 40 నుంచి 60, లోకల్ క్యారెట్ 30 నుంచి 40, ఊటీ బీట్రూట్ కేజీ 40 నుంచి 60, లోకల్ 30 నుంచి 40, నూకల్ కేజీ 20 నుంచి 30 రూపాయలు, పాత అల్లం కేజీ 30 నుంచి 40, కొత్త అల్లం 50 నుంచి 80, పల్లకాయలు కేజీ 35 నుంచి 40 రూపాయలు, సాంబార్ గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, బూడిది గుమ్మడికాయ 5 నుంచి 8 రూపాయలు, జుకునీ గుమ్మడికాయ 20 నుంచి 30 రూపాయలు, పొటాటో కేజీ 15 నుంచి 25, స్వీట్ పొటాటో 15 నుంచి 25, అలసందకాయలు కేజీ 30 నుంచి 45 రూపాయలు, చెమ్మగడ్డ కేజీ 30 నుంచి 35 రూపాయలు, మునక్కాయ కేజీ 120 నుంచి 180 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 20 నుంచి 30 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 100 నుంచి 180 రూపాయలు, టెంకాయ కేజీ 25 నుంచి 35 రూపాయలు, క్యాప్సికమ్ కేజీ 40 నుంచి 55 రూపాయలు, బజ్జీ మిర్చి కేజీ 30 నుంచి 40 రూపాయలు, పచ్చిశనక్కాయ కేజీ 40 నుంచి 50 రూపాయలు, రెడ్ క్యాబేజ్ కేజీ 20 నుంచి 30 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్తా 500 నుంచి 650 రూపాయలు, టమాటా చెర్రీ కేజీ 50 నుంచి 65 రూపాయలు, దోసకాయ 20 నుంచి 25 రూపాయలు, బేబీ సొరకాయ 30 నుంచి 40 రూపాయలు, ముళ్ళు కాకర 30 నుంచి 40 రూపాయలు, పన్నీరు కాకర 40 నుంచి 45 రూపాయలు, బీరకాయ 30 నుంచి 40 రూపాయలు, స్వీట్ కార్న్ ఏవన్ అయితే 20 నుంచి 25 రూపాయలు. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 180, 30 కిలోల బాక్స్ 350 పలికాయి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్కి అందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఈ ఒక 2-3 డేస్ అప్డేట్స్ అనేది కొద్దిగా లేట్ ఉంటుందండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అక్కడే చెన్నైలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మార్కెట్ ముందర బయట గేట్స్లో అన్ని విధాలుగా సరుకులు దింపడంతో, సో మన బండ్లు వెళ్ళడంతో, అక్కడ వాళ్ళు రిప్లై ఇవ్వడంతో కొద్దిగా లేట్ అవుతుంది. సో ఈ 2-3 డేస్ రైతులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బట్ కంపల్సరీగా అప్డేట్ అనేది ఇస్తామండి. అదేవిధంగా సంక్రాంతి ఇంకా ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2-3 రోజుల్లో హాలిడే కూడా ప్రకటిస్తారు. సో రైతులందరూ ఈ వీడియో ఫుల్గా చూసి ఎప్పుడు హాలిడే ఉంటుంది, ఎప్పుడు ఏదో కటింగ్ చేసుకోవాలో రైతులందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.